అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేసావే 5వ భాగం. రచయిత తనుషారెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. నీ మాటల్లో అన్వి గురించి నువ్వు తీసుకుంటున్న పెయిన్ నేను చూశానురా. దానికి నీ ఫైనాన్షియల్ స్టేటస్ అడ్డు రాకూడదు. అందుకే అన్విత కోసం మంచి డాక్టర్ కోసం చూస్తుంటే యశ్వంత్ గురించి తెలిసింది. అపాయింట్మెంట్ తీసుకున్నా అంతేరా. దానికే నువ్వు సెంటీ అవ్వాల్సిన అవసరం లేదని అంటాడు రిషి. గౌతమ్ కానీ చాలా డబ్బు అవసరం అవుతుంది కదా రిషి అని అంటే, చుబ్బే నేను చూసుకుంటానులే, కానీ ముందు అమ్మకి చెప్పి రేపు 9 అన్వితని హాస్పిటల్కి తీసుకొని రారా చాలు. అన్నీ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని సెల్యులార్ వైపు వెళ్తాడు. గౌతమ్ కూడా రిషి వెనకాలే వెళ్తే రిషి కాలేజ్ దగ్గర తనని డ్రాప్ చేసి చుట్టూ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. గౌతమ్, రిషి ఒక ఇంపార్టెంట్ ల్యాబ్ ఉంది, అది అవగానే వచ్చేస్తాను, కలిసే ఇంటికి వెళ్దాం. అమ్మ నిన్ను అడుగుతోందిరా చాలాసార్లు. నువ్వే ఈ గుడ్ న్యూస్ తనకి చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆఫ్రాన్ని వేసుకుంటూ వెళ్తాడు గౌతమ్. రిషి ఓకే త్వరగా వచ్చాయి అని సిగరెట్ని స్మోక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటే ఎదురుగా అదే బెంచ్లోనే ఇంకా కూర్చొని చదువుతూ ఉన్న ప్రణవి అతనికి కనిపించి రిషి ఫేస్లో ఏదో తెలియని ప్రశాంతత. ఆమెని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉన్న రిషిని ప్రణవి చూడకుండా ముందుకు గాలికి స్వేచ్ఛగా విహరిస్తున్న తన ముంగుర్లను వేలితో చెవి వెనక్కి సర్దుకుంటూ కనుబొమ్మలు రెండూ కూడా ముడేసి ముఖం సీరియస్గా పెట్టుకొని బుక్లో మునిగిపోయి చదువుతూ ఉంటుంది ప్రణవి. ఇంతకుముందు ఆమెని అతను సరిగ్గా గమనించకపోవడం వల్ల తీక్షణంగా ఆమెనే చూస్తుంటాడు రిషి. పెద్ద పెద్ద గుండ్రని కళ్ళు, షేప్ చేసిన ఐబ్రోస్, కొంచెం దబ్బ ముక్కు, దానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్లెయిన్ ముక్కు పుడక, న్యాచురల్ పింకిష్ కలర్లో ఉన్న పెదవులు, గ్రీన్ కుర్తా, వైట్ పలాజో వేర్ చేసి ఉన్న తనని చూసి రిషి సిగరెట్ని పక్కకు పడేసి బెంచ్ వైపు వెళ్తాడు. బెంచ్ దగ్గరకు వచ్చిన రిషిని అబ్జర్వ్ చేయని ప్రణవి దుపట్టా గాలికి స్వేచ్ఛగా కిందకి జారుతూ ఉంటే వెనక్కి విసురుగా నెడుతుంది. అది కాస్త వెళ్ళి రిషి ఫేస్కి తాకి అందులో నుంచే న్యాచురల్ శాండల్ ఫ్రేగ్రెన్స్ అతని మనసుని తాకుతూ ఉంటాయి. ప్రణవి కంగారుగా చూసి లేచి నిలబడి తన దుపట్టాని తీసుకుంటుంది. రిషి చురుగ్గా ఆమెని ఒక చూపు చూసి పేరేంటి అని అడుగుతాడు. తెలిసినా కూడా కావాలని. ప్రణవి సార్ అని అంటుంది. డోంట్ కాల్ మీ సార్, జస్ట్ రిషి అని చెప్పాను కదా అని రిషి అంటే ప్రణవి ఓకే రిషి అని అంటూ నువ్వు ఇక్కడేంటి, ఎవరికోసమైనా వచ్చావా అని ప్రణవి అతన్ని అడుగుతుంది. ఫ్రెండ్ కోసం వచ్చాను, నువ్వు కనిపిస్తే ఇటుగా వచ్చాను అని రిషి అంటే ప్రణవి ఓ అలాగా, సిట్ రిషి. బెంచ్ మీదుండే బ్యాగ్ ఆఫ్రాన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటుంది. రిషి ఎవరూ లేరు కాబట్టి ఆ బెంచ్ మీద కూర్చొని హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని నువ్వు కూడా కూర్చోవచ్చు, నేనేమీ నిన్ను కొరుక్కొని తిననులే అని రిషి అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రణవి కూడా అతని పక్కనే కూర్చుంటుంది. రిషి అవును, అందరూ కూడా క్లాస్ రూమ్లో ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ప్రణవి నాకు ఈరోజు క్లాసెస్ అయిపోయాయి రిషి, నాన్న వస్తున్నారు, కొంచెం లేట్ అవుతుందని చెప్పారు, అందుకే ఖాళీగా ఉండకుండా బుక్స్ తీసుకొని చదువుకుంటున్నాను అని చెప్తుంది. రిషి నీ చదువంటే బాగా ఇష్టం అనుకుంటా అని అంటే చాలా, డాక్టర్ ఇవ్వడం నా డ్రీమ్ రిషి అని బ్యాగ్లో సిల్క్ చాక్లెట్ని తీసి రిషి చేతికి ఇస్తుంది. నో థ్యాంక్స్, నేను చాక్లెట్స్ తిననని రిషి అంటే ప్రణవి సిగరెట్ కంటే చాక్లెట్ తినడం గుడ్ హ్యాబిట్ రిషి అని అనడంతో రిషి చురుగ్గా ఒక చూపు ఆమెని అలాగే చూస్తూ చూసావా నన్ను ముందే అని అడుగుతాడు. ప్రణవి హా, నీకంటే ముందు నీ సిగరెట్ స్మెల్ నన్ను పలకరించిందిలే, ఎవరా అని చూస్తే నువ్వు అని అంటుంది ప్రణవి. రిషి పెదవి చాటున నవ్వుని ఆపేసి మరెందుకు విష్ చేయలేదు, నేనే ముందు మాట్లాడాలన్న ఇగోనా నీకు అని అంటే నోనో అలా ఏమీ కాదు, నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావు కదా అందుకే రాలేదు అంతే అని ప్రణవి అంటే టైం 4:40 అవుతున్న గౌతమ్ ఇంకా రాకపోయేసరికి నేను వెళ్తున్నాన్రా, నువ్వు వచ్చేసేయ్ అని మెసేజ్ చేసి ఓకే దెన్ బాయ్ ప్రణవి అని రిషి 2 అడుగులు ముందుకు వేసి ఆపి ప్రణవి వైపే చూస్తాడు. ప్రణవి ఏంటి అన్నట్టుగా చూస్తుంటే ప్రణవి కమ్ ఐ విల్ డ్రాప్ యూ అని చెప్తాడు రిషి. నో రిషి, నాన్న వస్తుంటారు,
నీకెందుకు శ్రమ అని అంటే, నేను వెళ్ళేది కూడా సేమ్ రూట్స్ అందుకే పిలిచాను అని రిషి అంటాడు. ప్రణవిలో రిషి అంటే గుడ్ ఇంప్రెషన్ ఉండడంతో 1 మినిట్ అని అంటూ తన యాప్రాన్ బ్యాగ్ని తీసుకొని రఘుకి కాల్ చేసి రావద్దు నేనే వస్తున్నా అని చెప్పి రిషి వెంటే నడుస్తుంది. రిషి తన కార్ని అన్లాక్ చేసి కమ్ అని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ప్రణవ్ వైపు చూస్తే తను కూడా కూర్చొని అదే టైం రిషి వైపు చూస్తుంది. ఇద్దరు కూడా ఒకేసారి చూసుకోవడం వల్ల ఇద్దరి కళ్ళు 1 నిమిషం పాటు లాక్ అవుతాయి. రిషిని మొదట తేరుకొని నుదురు రబ్ చేసుకుంటూ సీట్ బెల్ట్ అని ప్రణవ్ వైపు చూడకుండానే అంటాడు. ప్రణవి కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని విండో వైపే చూస్తుంది. కార్ రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ ఉంటే రిషి హ్యాండ్ మీద ఉన్న టాటూ ప్రణవి కళ్ళను ఫ్రీజ్ చేస్తుంది. వెస్ట్ పై ఒక ట్రయాంగిల్ బాక్స్లో ఎగురుతున్న గద్ద బొమ్మని చూడగానే ప్రణవి కళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఎంఎస్ ఎక్కడ చేస్తావు అని రిషి అడిగితే చెయ్యాలని ఉంది కానీ నాన్న ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు. పైగా ఆయన్ని వదిలి నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని ప్రణవి అంటుంది. రిషి చిన్నగా నవ్వి స్టీరింగ్ మీద దృష్టి ఉంచితే నేను నిన్ను ఒకటి అడగనా అని ప్రణవి అంటుంది. వాట్ అని రిషి చూడకుండా అంటే నువ్వు మెడికో స్టూడెంట్వేనా? కాలేజ్ క్యాంపస్లో కనిపిస్తావు కానీ క్లాస్ రూమ్లో మాత్రం ఎప్పుడూ కనిపించవు అని ప్రణవి అంటే రిషి చిన్నగా నవ్వి లేదు నేను బీటెక్ ఈఎస్సి చదివాను. ఆ తర్వాత యుఎస్లో మాస్టర్స్ చేశాను. నా ఫ్రెండ్స్ కోసం వస్తాను. అప్పుడప్పుడు మధుని డ్రాప్ లేదా పిక్ చేసుకోవడానికి వస్తానని అంటాడు రిషి. ఓ సారీ ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకు అని అంటుంది ప్రణవి సైలెంట్గా కూర్చుంటూ. రిషి కార్ని ఆపగానే బ్యాగ్ ఆఫ్రాన్ తీసుకొని బాయ్ అని వెళ్తూ ఉండగా చున్నీ కింద సీట్కి తగులుకొని స్టక్ అవడంతో ఫోర్స్గా నెక్కి గట్టిగా ఒత్తుకొని అమ్మా అని అరుస్తుంది. రిషి సీట్ బెల్ట్ తీసేసి ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. బట్ నెక్ మంటగా ఉందని అంటే ఆమె తల పైకెత్తి కిందకు చూస్తాడు. రెడ్ లైన్ మార్క్స్ పడి కందిపోయి ఉంటుంది అక్కడ. చున్నీ సీట్ దగ్గర నుండి జాగ్రత్తగా తీసి ప్రణవి చేతికి అందిస్తూ నెక్ బాగా కమిలిపోయింది. ఫస్ట్ ఏదైనా క్రీమ్ అప్లై చెయ్యి అని అంటాడు రిషి. థ్యాంక్స్ అని ప్రణవి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంది. రిషి అన్విత ఇంటికి రాగానే గుమ్మంలోనే ఉంటారు. అన్విత మదర్ పార్వతి రిషి అని చెంప మీద ఆప్యాయంగా నిమిరి ఎలా ఉన్నావు రిషి అని అడుగుతుంది పార్వతి. బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? అన్వి ఎక్కడ అని అడుగుతాడు. లోపల ఉంది రిషి అని బెడ్ మీద జీవోత్సవంలా పడి ఉన్న అన్వితను చూపిస్తుంది పార్వతి. అన్వితపై 8 ఏళ్ల వయసులో జరిగిన యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. పార్వతిని అన్నీ కూడా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉంటుంది అన్వితను. గౌతమ్కి ఒకే ఒక్క చెల్లెలి అన్విత. హైపర్ యాక్టివ్గా ఉండే అన్విత అంటే రిషికి కూడా చాలా ఇష్టం. గౌతమ్ ఫాదర్ శర్మగారు ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను కట్ చేసి సాలరీ సేవింగ్స్ ఇవన్నీ కూడా వాటితోనే గౌతమ్ని ఎంబీబీఎస్ చదివిస్తూ అన్విత ట్రీట్మెంట్ కోసం సేవ్ చేస్తూ ఉన్నారు శర్మ. రిషిని చూసిన అన్విత అన్నయ్య అని నవ్వుతూ ఇప్పుడా వచ్చేది నువ్వు నన్ను చూడడానికి? నేను నీతో మాట్లాడను పో అన్నయ్య అని అలుగుతుంది అన్విత. లేదురా కొంచెం బిజీగా ఉన్నాను అంతే. నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు రిషి అన్విత పక్కనే కూర్చుంటూ. అన్నానన్నయ్య, అమ్మకు భారంగా నాకు నేనే హెల్ప్లెస్గా అని విరక్తిగా అంటుంది అన్విత. అలా అనుకురా, నీకు త్వరలోనే నయమవుతుంది. ఆ నమ్మకం నాకుంది ఆంటీ. రేపు కేకే హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక ఫేమస్ సర్జన్ యూఎస్ నుండి మొన్నే వచ్చారు ఇక్కడికి. తను చేసిన సర్జరీలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అన్విత గురించి నేను తనతో మాట్లాడాను. తను తప్పకుండా మళ్ళీ అన్వి నడుస్తుందని చెప్పాడు. రేపు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు చేయించాలి. గౌతమ్కి కూడా దీని గురించి చెప్పాను. రేపు ఎర్లీ మార్నింగ్ 9కి అంతా స్టార్ట్ అవ్వాలి. రెడీగా ఉండండి. నేనే వచ్చి పిక్ చేసుకుంటాను. అండ్ తన ఓల్డ్ రిపోర్ట్స్ అన్నీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అని రిషి చెప్తే పార్వతి ఎందుకు రిషి నీకు అనవసరంగా శ్రమ, ఇప్పటికే మేము నీకు చాలా రుణపడి ఉన్నాము అని అంటుంటే జరగని వాటి గురించి వృధా ప్రయాస ఎందుకన్నయ్య అని అంది అన్విత. అలా అనుకురా అన్వి,
నీకు ఖచ్చితంగా నయమవుతుంది. నా మీద నమ్మకం లేదా అని రిషి అంటాడు. ఉందన్నయ్య. కానీ నా తలరాత మీదే నాకు నమ్మకం లేదని అంటుంది అన్విత. చూడు అన్వి, నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా రేపు 9కి అంతా రెడీగా ఉండని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు రిషి అక్కడి నుంచి. ఇంటికి వచ్చిన కొడుకుని చూసిన సునంద, రిషి ఏంటి ఈరోజు ఈవినింగే ఇంటికొచ్చావు అని అడుగుతుంది. నథింగ్, జస్ట్ రొటీన్ అంతే అని హాయ్ డాడ్ అని అంటూ సోఫాలో కూర్చొని ఉన్న చంద్రమౌళి గారిని చూసి పలకరిస్తాడు రిషి. హాయ్ రిషి, ఈరోజు నువ్వు చేసిన వర్క్కి మన షేర్స్ అన్నీ కూడా పెరిగాయి మై సన్, ఆల్ బికాజ్ ఆఫ్ యూ అని అంటారు చంద్రమౌళి గారు. చిన్న నవ్వు నవ్వి సమాధానంగా ఇచ్చి పైకి వెళ్ళిపోతాడు రిషి. అలా ఒక రోజంతా ప్రణవి కాలేజ్ హాఫ్ డే కావడంతో ఫ్రెండ్తో కలిసి షాపింగ్ అని వెళ్తుంది అదే మాల్కి. రిషి కూడా వస్తాడు. బట్ ప్రణవిని చూడడు. బట్టలు కొంటున్న ప్రణవిని అదే మాల్లో ఉన్న ఒక విధవ లైన్ వేస్తూ విసిగిస్తూ ఉంటాడు. అదేమీ పట్టించుకోకుండా ప్రణవి రమ్యతో గొడవెందుకే, బిల్ పే చేసి వెళ్ళిపోదామని ప్రణవి అంటుంది. కానీ వాడు మాత్రం ఇంకా ఎక్కువ చేస్తూ ప్రణవిని కావాలని గుద్దుకుంటూ తనే సారీ చెప్పాలని గొడవ చేస్తూ ఉంటాడు. అంతవరకు కూడా కామ్గా ఉన్న ప్రణవి వాడి మిస్బిహేవియర్తో విసుగెత్తిపోయి జస్ట్ షటప్, నువ్వే కావాలని నాకు డాష్ ఇచ్చి మళ్ళీ ఓవర్ చేస్తున్నావు, మర్యాదగా ఇక నుంచి వెళ్ళకపోతే నీకు వేరేలా బుద్ధి చెప్పాల్సి వస్తుందని అంటుంది ప్రణవి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటూ బుగ్గ పట్టుకొని ముందుకు వస్తూ ఉంటే బలంగా ఒక పిడిగుద్దు తగులుతుంది ఆ విధవకి. అందరూ ఎవరిదా అని అంటూ ఆ బలమైన చెయ్యని పక్కకు తల తిప్పి చూస్తారు. కూల్గా నోట్లో సిగరెట్తో, కళ్ళకి గాగుల్స్తో, ఫుల్ హ్యాండ్ స్లీవ్స్, వైట్ షర్ట్, జీన్స్తో 6 అడుగుల కటౌట్తో ఉన్న రిషిని చూసి ప్రణవితో సహా అందరూ కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటే అవేవీ పట్టని రిషి అతన్ని స్టైల్లో మాస్గా 4 గుమ్మి, ఏంట్రా పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నావు, బలిసిందా బే అని అంటూ ఫట్ ఫట్ పని చెంపలకి హస్తం గుర్తులు వేసి ఆర్ యూ ఓకే అని అంటూ ప్రణవి వైపే చూస్తూ అడుగుతాడు. ఇంకా నోరు వెళ్ళబెట్టే ఉన్న ప్రణవిని భుజం పట్టి కదిపి ప్రణవి అని గట్టిగా పిలుస్తాడు రిషి. ఆ అని అంటూ ఈ లోకంలోకి వచ్చిన ప్రణవి థ్యాంక్స్ రిషి అని అంటూ నత్తిగా చెప్తుంది. అతను పీకిన పీకుడిని లైవ్లో చూడటంతో ఇట్స్ ఓకే అని ముందుకి నడుస్తాడు రిషి. 1 మినిట్ అని అంటూ పిలుస్తుంది ప్రణవి. రిషి వెనక్కి తిరిగితే కాఫీ అని ఆఫర్ చేస్తుంది ప్రణవి. రిషి కూడా కాఫీ కెఫిన్కే వెళ్తూ ఉండడంతో ఓకే అని రమ్యతో కలిసి ముగ్గురు కాఫీ కెఫిన్కి వెళ్తారు. కాఫీ షాప్లో ముగ్గురికి 3 క్యాపచినో ఆర్డర్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ రిషి అని ప్రణవి అతన్ని అడుగుతుంది. ఇక్కడ లేడీస్ బట్టలే కాదు జెంట్స్ బట్టలు కూడా అమ్ముతారు, సో అందుకే ఇక్కడికి వచ్చాను అని రిషి బలుపుగా సమాధానం చెప్తాడు. ప్రణవి తన మనసులో ఎర్రగా బుర్రగా ఉన్నాడని బాగా పొగరు అని అనుకుని ఒక నవ్వు నవ్వి ఊరికే అవుతుంది. కాఫీ రాగానే ఎవరికి వాళ్ళు కప్ తీసుకుంటుంటే రిషి, నేను ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడే మీట్ అవుతున్నాను ఏంటో అని అంటే నన్ను సేవ్ చేయడం కోసమే దేవుడు మీ రూపంలో పంపిస్తున్నట్లున్నాడు రిషి అని అంటూ ప్రణవి కూడా అంటుంది. రిషి ప్రణీ వైపు ఒక వియర్డ్ లుక్ ఇచ్చి కామ్ అయిపోతాడు. సరే నేను ఇంకా వెళ్తాను, బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాఫీ అని చెప్పేసి టేబుల్ మీదున్న ఫోన్ని గాగుల్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు రిషి. వెళ్తున్న రిషిని చూస్తూ ఉన్న ప్రణవిని చూసి రమ్య, ఏంటే చూస్తూ ఉంటే డెస్టినీ మిమ్మల్ని ఇద్దరినీ కూడా కలపడానికే ట్రై చేస్తున్నట్టుంది అని రమ్య అనటంతో ప్రణవి చిన్నగా నవ్వి, ఇంకోసారి మళ్ళీ ఇలాగే కలిస్తే నువ్వు చెప్పింది నేను నమ్ముతాను రమ్య అని అంటుంది ప్రణవి. రమ్య ఎగ్జైట్ అవుతూ, అంటే ఏంటే అతనికి పడిపోయావా అని అడిగితే పడిపోవటం ఏంటే, హీ ఈజ్ ఏ నైస్ గాయ్, అతని ఫ్లాట్లో 1 నైట్ అంతా కూడా స్పృహ లేకుండా ఉన్నా నా చిటికెన వేలును కూడా టచ్ చేయలేదు, పైగా అతను ఆ రోజు తాగి ఉన్నాడు కూడా, అయినా అడ్వాంటేజ్ తీసుకోలేదు, అంతకంటే మంచి క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది చెప్పు, అది కూడా ఈ రోజుల్లో అని అంటుంది. ఛాన్స్ దొరికితే చాలు అమ్మాయిల మీద పడిపోయే అబ్బాయిలు ఎంతమంది లేరు, అందుకే రిషి అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది అని ప్రణవి అతన్నే చూస్తూ అంటూ ఉంటే
ప్రణవి రిషి షర్ట్ తీసుకొని పాస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అదే ఇంతవరకు రిషి అండ్ ప్రణవిల పాస్ట్. ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి మంచి ఇంప్రెషన్ ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు? మధు వల్ల ప్రణవి ప్రాబ్లమ్స్లో పడనుందా? రిషి వల్లే అవమానం ప్రణవి ఎదుర్కొంటే ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ. ఇందులో ప్రణవిని రిషిని వన్ సైడ్ నుంచే లవ్ చేస్తుంది, మూగగా అతన్ని ఆరాధిస్తుంది. ఒక అమ్మాయి ప్యూర్గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ స్టోరీ. కథ ఇంకా ఉంది. మరి ప్రణవి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటే రిషి లవ్ చేయలేదా? ప్రణవి వెళ్ళిపోయాక రిషి ప్రణవి మీద ఉన్న ప్రేమని తెలుసుకున్నాడా? లేదా వీళ్ళు ముందుగానే ప్రేమించుకున్నారా? మరి వీళ్ళ మధ్య అంతా జరిగిపోయిందో రిషి ప్రణవితో ఎందుకన్నాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.